పరిశుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ, మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదియే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు గదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్టనష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. మొదటి సంఘటన. పాపరహితునకు మరణ తీర్పు విధించబడినది. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. ఈ కొరడా దెబ్బలకు చిట్లుతున్న నా శరీరంతో పాటుగా ఈ లోకపు పాపములు చేర్చబడుతున్నాయి. తలపై కసిగా కూడిన ముళ్ళ కిరీటం చిందించే రక్తపు ధారల్లో ఈ మానవ జాతి పవిత్రపరచబడుతూ ఉంది. కాని నరజాతి రక్షణార్థమై నరావతారుడనైన నా ఒళ్ళు మాత్రం పచ్చి పుండయింది. అయినా కనికరించని ఈ లోకం నా ప్రాణాన్నే కోరుకుంటే పిలాతు కాదు, ఈ లోక పాపములను విధించిన మరణ శిక్షకు ప్రేమతోనే తల ఊగాను. ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటివారు నాపై రుద్దుతుంటారు. నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. రెండవ సంఘటన. ప్రేమామయుడు సిలువను మోయుట. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. సోదరుడా, ఓ నా సోదరి, భారముగా ఉన్న ఈ సిలువ నీ పాపభారమే. నా కఠోర అకాల మరణమే నిన్ను నా వద్దకు చేరుస్తుందని నాకు తెలుసు. అందుకే నీ కొరకు నేను కఠిన శ్రమలను అనుభవించటానికి సిద్ధపడుతున్నాను. నాది కాని నా సిలువను భుజానికెత్తుకున్నాను. ఇకనైనా నీ పాపముచే నన్ను సిలువకు గురి చేయకు. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను
కష్టాలను కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన సిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. మూడవ సంఘటన, శక్తిమంతుడు శిలువ కింద బోర్లా పడుట. యేసువా, నిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ శిలువచే ఈ లోకమును రక్షించితిరి. ప్రియుడా, రాక్షసంగా నన్ను అడ్డుకున్నందుకేమో కరకురాళ్ళు రక్త కన్నీరు కారుస్తున్నాయి. కసిగా నన్ను కూర్చున్నందుకేమో ముఖం చూపించలేక ముళ్ళు నా పాదాలలోనే తలదాచుకున్నాయి. నన్నింతగా నరకయాతనకు గురి చేస్తున్న నరజాతి మాత్రం కొరడా చడిపిస్తూ నన్ను త్రోసివేయడంతో శక్తిహీనుడనైన నేను క్రింద పడిపోయాను. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. నాలుగవ సంఘటన, కన్యక సుతుడు తన తల్లిని ఎదురుగా చూసెను. యేసువా, నిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువ చేయి ఈ లోకమును రక్షించితిరి. స్నేహితులారా, నా ఈ స్థితికి తల్లడిల్లిపోతూ నన్ను అక్కును చేర్చుకోవాలని పరితపిస్తున్న నా కన్నతల్లిని చూసి, అమ్మా 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 అని ఆక్రోశిస్తున్న నా హృదయం నన్ను ఆ తల్లి ఒడిలో సేద తీరనన్నా అందుకు తావివ్వని ఈ కరుణరహిత జాతి కోసం నేను పడే తపనను, నా కర్తవ్యాన్ని నా కన్నుల్లో చూసిన నా తల్లి సొమ్మసిల్లిపోతున్నా ఊరడించే అవకాశమే లేదే. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కాని అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఐదవ సంఘటన, సిలువను మోయుటలో సిరేనియా సీమోను తోడ్పడుట. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. ప్రియతమా, కదలలేక కదులుతున్న నేను మార్గ మధ్యములోనే చనిపోతానేమో అనే భయంతో పాపం సిరేనియా సీమోనును సిలువను మోయుటకు బలవంత పెట్టారు. ఈ లోక పాపభారాన్ని మోసే శక్తి సీమోనుకుందరా? అందుకే తిరిగి నేను రక్షించే సిలువను నేనే ఎత్తుకున్నాను. కరుణామయుడైన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి.
6వ సంఘటన. పరమ పవిత్రుని ముఖమును వెరోనికమ్మ తుడిచినప్పుడు, యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. తలపై గుచ్చిన ముళ్ళ కిరీటం నా ముఖాన్నంతా రక్తసిక్తం చేస్తూ ఉన్నది. కళ్ళల్లో చేరిన రక్తం మంటలు పెడుతూ ఉన్నది. కనీసం అది కూడా తుడుచుకోలేని నా అసక్తతను చూసి నా ముఖాన్ని తుడుస్తున్నావా వెరోనిక? అదిగో ఆ తుడిచిన వస్త్రంలో రక్తముతో ముద్రింపబడిన నా ముఖమును చూసి రోదిస్తున్నది. వెరోనిక, నీవు ధన్యురాలవమ్మా, ధన్యురాలవు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. 7వ సంఘటన. రెండవసారి శిలువ క్రింద పడిన దయామయుని దయనీయ స్థితి. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ శిలువచే ఈ లోకమును రక్షించితిరి. తాళలేని బరువును మోయడానికి కాళ్ళు మొరాయిస్తూ కదలమని మారాం చేస్తున్నాయి. చేతులు చచ్చుబడిపోయి పట్టు తప్పిపోతున్నవి. కళ్ల ముందున్న చీకటి ప్రపంచం గిర్రున తిరిగి రెండవసారి నన్ను సిలువ క్రింద బోర్లా పడేటట్లు చేసింది. నీకు నిత్య జీవనను ప్రబోధించినందుక నాకీ వ్యధ. మా పాపభారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేకపోతున్నాం. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. ఆమేన్. 8వ సంఘటన. కారుణ్యమూర్తి యేసుప్రభు పుణ్యస్త్రీలను ఓదార్చుట. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. అడుగు తీసి అడుగు వేయలేని నా స్థితికి ఖేదపడుతున్న స్త్రీమూర్తులను చూసి నా హృదయం తరుక్కుపోతున్నది. ఆగితే పడే దెబ్బలను కూడా లెక్క చేయకుండా, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండని వారిని ఊరడించాను. ఎందుకంటే నిత్య వెలుగును నాశనం చేసుకుంటున్న ఈ లోకంలో ఇక భవిష్యత్తు అంధకారమే కదా సోదరా, ఇక భవిష్యత్తు అంధకారమే. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోవు బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు.
నా పాపాల కోసమే నీవీ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. తొమ్మిదవ సంఘటన. మూడవసారి శిలువ క్రింద పడిన ఇమ్మానుయేలు దేవుడు. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ శిలువచే ఈ లోకమును రక్షించితిరి. గాయాలతో నీరసపడి బరువుతో కదలలేని నా నడకకు విసుదుక్కుంటూ అవమానకరంగా ఈ దుష్టయూతులు మాట్లాడుతున్నారు. ఎంత త్వరగా సిలువ వేసి చంపుదామా అని ఎదురు చూస్తున్న వారికి సహకరిద్దామనే నాకు ఉంది. ఆ తొందరలో మూడవసారి ఈ సిలువ క్రింద కుప్పకూలిపోయాను. మళ్లీ లేచే శక్తి లేకపోయినా నీ కొరకు నేను గమ్యం చేరక తప్పదు కదా. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెళ్ళుబుకుతుంది. గొలుసు వలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించి. 10వ సంఘటన. సమస్త సృష్టికర్త వస్త్రములను ఒలుచుచున్నప్పుడు, యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. ప్రియుడా, నా కఠోర యాత్ర ముగిసినది. తనపై జరుగుతున్న అమానుష చర్యకు కలువరిగిరి కన్నీరు కారుస్తున్నది. పాపము చేసి వస్త్రాన్ని చుట్టుకొనిన మానవుడు నా వస్త్రములను ఊడబెరికి తిరిగి పాపము కట్టుకుంటున్నాడు. మాంసంతో సహా లాగిన నా వస్త్రాలను చూసి ఆనంద నృత్యం చేస్తున్న నరుడా, నీ క్రూరత్వం ఇకనైనా నశించునా? శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకొనిపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించునప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చేయండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. 11వ సంఘటన. కరుణామయుడు శిలువపై కొట్టబడుతున్నాడు. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ శిలువచే ఈ లోకమును రక్షించితిరి. జరిగే దారుణాన్ని చూడలేని ప్రకృతి స్తంభించిపోయింది. ఈ పాశవిక చర్య జరుగనీయకూడదని కాబోలు కాలం ఆగిపోయినట్లయింది. ఆకాశం కన్నీరు కార్చటానికి సిద్ధంగా ఉన్నది. సమస్త సృష్టికి అధిపతిగా నాచే నియమించబడిన మానవుడు మాత్రం నన్ను శిలువపై కూలద్రోసి లోకరక్షణ బలియాగాన్ని ప్రారంభించాడు. అబ్బా అబ్బా, నా దేహములో దిగబడిన చీలలే మళ్ళీ తలెత్తలేక నా రక్తంలో తలదాచుకున్నాయి. మరి నీలో ఇప్పటికైనా
కనికరమే లేదా నా సోదరా? ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పన్నెండవ సంఘటన. ఆద్యంతరహితుడు మృతి పొందాడు. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. ఎండిన గొంతుకు నీరడిగితే పులిసిన ద్రాక్షరసమా? 3 గంటలుగా ఈ శిలువపై వేలాడుతున్నాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. నీ నా సోదరులను క్షమించు. నీ ఒప్పగించిన పని నెరవేర్చాను. ఇక నన్ను నీ దరికి చేర్చుకో. అంతా సమాప్తమైనది. సోదరా, నీకు రక్షణ లభించినది. తిరిగి నీ పాపముతో నన్ను సిలువ వేయకు. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పదమూడవ సంఘటన. ప్రేమస్వరూపుని సిలువ నుండి దించుట. యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ సిలువచే ఈ లోకమును రక్షించితిరి. జోసేపు, నికోదేములు సిలువ నుండి దింపిన నా దేహాన్ని నా తల్లి ఒడిలో ఉంచారు. గాయాలతో విరూపముగా ఉన్న నా దేహాన్ని ఆర్తిగా తడిమిన ఆమెలో చెప్పనలవి కాని భావాలు. తన తనయుని ఇంత దారుణ మారణకాండకు గురి చేసిన ఈ లోకాన్ని నిందించని ఈ నా కన్న తల్లి ఓ ప్రేమ దేవత. ఈమె ఈ జగతికి జనని. ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు. తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా,
తెలియక హింసించిన నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకుననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభూ, నీ వలె నేనును నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. 14వ సంఘటన. మృత్యుంజయుని మృత శరీరమును సమాధిలో ఉంచునప్పుడు, యేసువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనన మీ శిలువచే ఈ లోకమును రక్షించితిరి. లోక పాప పరిహారార్థం ఈ లోకానికి విచ్చేసిన దేవుని గొర్రెపిల్ల బలి సమాప్తమైనది. సజీవుడగు దేవుడను, ఆద్యంతరహితుడను నేనే అని లోకానికి చాటి చెప్పుటకు ఇక 3 రోజులు వ్యవధి. ఈ దేవాలయాన్ని పడగొట్టుము, 3 దినములలో దీనిని నిర్మింతును అని పలికిన నా పలుకులు విశ్వసించిన మీరు ధన్యులు. వ్యాకులంతో నిండిన అమ్మా, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చిందే. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాలయేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులోకొచ్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆమేన్. ఓ దివ్య రక్షక, నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు ఒలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయే. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించటానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పించగలను? ఇక నుంచైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదకటానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి. ఆమేన్.